ఓం నమ నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, పరమాత్మ నా తండ్రి. సో ఆత్మ యొక్క స్వధర్మాన్ని స్క్రీన్ మీద వేసి చూపిస్తున్నాము. శాంతి, ప్రేమ, పవిత్రత, జ్ఞానము, సుఖము, ఆనందము, శక్తి, 7 గుణాలు, సతో ప్రధాన స్థితి ఇది. నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, ప్రేమ స్వరూపాన్ని, పరమాత్మ నా తండ్రి. సో అందరూ నిదానంగా చేయండి. మీ ఆలోచనల యొక్క తీవ్రత తగ్గాలి. మీ ఆలోచనలకు శక్తి రావాలి. పరధర్మంలో ఉన్న ఆత్మని స్వధర్మంలోకి తీసుకొస్తున్నాం. సో పరధర్మము అంటే ఇక్కడ కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము స్క్రీన్ మీద వేసి చూపిస్తున్నాం. అందరూ స్క్రీన్ వైపు చూడండి. సో ఇది పరధర్మము, పైన హెడ్డింగ్ కూడా పెట్టాం. సో పరధర్మంలోకి ఎప్పుడు వస్తాం అనంటే దేహం అన్న స్థితిలో ఉన్నప్పుడు పరధర్మంలోకి వస్తాం. ఆత్మ అన్న స్థితిలో ఉన్నప్పుడు స్వధర్మంలోకి వస్తాము. దీని గురించే క్లాసులు చెప్పుకుంటున్నాం మనము. ఇది 45వ ఎపిసోడ్. సో ఏదో ఒక ఎపిసోడ్ ని పట్టి మీరు చూసేసి ఇస్తే మీకు డౌట్లు వస్తాయి. ఫస్ట్ నుంచి చూస్తూ వెళ్ళండి. కొంచెం ఓపిక అవసరం, ఎందుకంటే సమస్యకు పరిష్కారాలు ఇక్కడ ఉన్నాయి. సో నెక్స్ట్, నేను ఆత్మను, ప్రేమ స్వరూపాన్ని, పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, పవిత్ర స్వరూపాన్ని, పరమాత్మ నా తండ్రి. తో సంకల్పాలు నిదంగా చేస్తూ ఉండండి. నేను గ్యాప్ ఇచ్చాను అని అంటే మీరు ఇంకేదో ఆలోచించుకోమని కాదు. అదే ఆలోచనని మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటే ఆత్మ పరధర్మంలో నుంచి స్వధర్మంలోకి వస్తుంది. ఆ తర్వాత సహజంగా స్వధర్మంలో ఉండి మనస వాచ కర్మలు ఆచరిస్తూ ఉంటుంది. సో నేను ఆత్మను, పవిత్ర స్వరూపాన్ని, పరమాత్మ నా తండ్రి. సో సీరియస్ గా చదువుకునే వాళ్ళు ఎలాగూ చేస్తారు. టైం పాస్ కోసం ఈ సిరీస్ చూసే వాళ్ళు కూడా కొంచెం సేపు ఇది చేయండి. అలా చేసిన తర్వాత మీ టైం ఎంత గొప్పగా ఉంటుందో, మీ స్థితి ఎంత గొప్పగా ఉంటుందో ఆ తర్వాత మీరే చెప్తారు. సో టైం పాస్ కోసం వినే వాళ్ళు కూడా ఒక్కసారి చెయ్యండి, మీకే చేస్తే ఏమవుతుందో తెలుస్తుంది. సో నేను ఆత్మను, జ్ఞాన స్వరూపాన్ని, పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, సుఖ స్వరూపాన్ని, పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, సుఖ స్వరూపాన్ని, పరమాత్మ నా తండ్రి.
నేను ఆత్మను, ఆనంద స్వరూపాన్ని, శివ్ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, ఆనంద స్వరూపాన్ని, శివ్ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, శక్తి స్వరూపాన్ని, శివ్ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, శక్తి స్వరూపాన్ని, శివ్ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, ధైర్య స్వరూపాన్ని, శివ్ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, ధైర్య స్వరూపాన్ని, శివ్ పరమాత్మ నా తండ్రి. నా దగ్గర సమయం యొక్క ఖజానా ఉన్నది. నా దగ్గర శక్తి యొక్క ఖజానా ఉన్నది. నేను శివ పరమాత్మ ఛత్రఛాయలో సురక్షితంగా ఉన్నాను. నా దగ్గర ధనం సమృద్ధిగా ఉన్నది. నేను సఫలతా స్వరూపాన్ని, సఫలత నా జన్మసిద్ధ అధికారము. సో నిన్నటి క్లాస్లో మనము ధనం గురించి తెలుసుకున్నాము. సో ఎవరైతే విద్యార్థులు గ్రూప్ లో ప్రశ్న అడిగారో ఆ ప్రశ్నకు సమాధానం ఇస్తూ పోయాను. సో ఇక్కడ మనం చేసేవి స్వధర్మంలోకి వస్తాము. మనం ఏ క్వాలిటీస్ అయితే అవతల వాళ్ళలో ఉండాలని అనుకుంటున్నామో అది మనలో పెంచాలి. దృష్టి ద్వారా సృష్టి. ఇప్పుడు ఈ క్లాసులు చెప్పేటప్పుడు ఎవరైనా మన జీవితంలోకి వచ్చారు అని అంటే అయితే వాళ్ళు ఒక లెసన్ అన్న అవుతారు, లేదా బ్లెస్సింగ్ అన్న అవుతారు అని ఈ రకంగా నేను క్లాసులు చెప్పాను అనుకోండి. సో వాళ్ళు మనకి లెసన్ అన్న అవుతారు, బ్లెస్సింగ్ అన్న అవుతారు అని అంటే వినడానికి బాగుంటది. అరే ఒక వ్యక్తి మనకు లెసన్ లేదా బ్లెస్సింగ్ ప్లస్ ఇంగ్లీష్ భాష. ఎందుకంటే మనకి ఇంగ్లీష్ అంటే చాలా సాఫ్ట్ గా అనిపిస్తుంది. ప్లస్ మా మాట్లాడడానికి ఇష్టపడతారు కదా. తెలుగు మాట్లాడడానికి ఎవరు ఇష్టం కూడా పడట్లేదు. మా ప్రతిదానికి వాటరు, సాల్ట్, ఫ్లవరు ఏమంటే రెస్పెక్ట్ దాంతోటే వస్తుంది అన్నట్టు. ఆ ఇంగ్లీష్ మాట్లాడితే రెస్పెక్ట్ వస్తుందంట అన్నట్టు తెలుగు వదిలేసి మాట్లాడుతూ ఉంటారు. సో మేము క్లాసులు చెప్పేటప్పుడు కూడా ఎప్పుడైనా కానీ ఏ వ్యక్తి అయినా వచ్చాడు మీ జీవితంలో కంటే ఆ వ్యక్తి లెసన్ అన్న అవుతారు, బ్లెస్సింగ్ అన్న అవుతారంటే చాలా మంది కంఫర్టబుల్ గా ఫీల్ అవుతారు. ఆహా లెసన్ అంట బ్లెస్సింగ్ అంట అని చెప్పి. అదే గనక చెప్పేటప్పుడు పాపము పుణ్యం, లెసన్ అంటే పాపము, బ్లెస్సింగ్ అంటే పుణ్యం అన్నాం అనుకోండి మళ్ళీ హర్ట్ అయిపోతారు. అంటే మేము పాపం చేసుకున్నామా, మేము పుణ్యం చేసుకున్నామా. సో అదే లెసన్ బ్లెస్సింగ్ అంటే ఇదైపోతున్నారు. సో ఏ భాషలో చెప్పినా నిజమైతే అదే మరి. సో ఇప్పుడు ఈ డబ్బు విషయానికి వస్తే ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే హర్ట్ అవ్వకుండా వినండి. మీరు హర్ట్ అయిపోయి అమ్మో మేమా చేసింది అని అంటే మీరు ఎప్పటికీ మీరు అనేసి ఆ రకంగా హర్ట్ అయిపోయి మీరు దాన్ని నిజాలని గుర్తించలేకపోతే ఎక్కడ సరిదిద్దాలో మీకు తెలియదు. ఇప్పుడు సపోజ్ మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతే డాక్టర్ ఫలానా రోగం ఉందని చెప్తే మనం దానికి ట్రీట్మెంట్ తీసుకుంటే రోగం నయం అవుతుంది. అసలు రోగం ఏంటో తెలియకపోతే మనం ఏం ట్రీట్మెంట్ తీసుకుంటాము, రోగం ఎలా నయం అవుతుంది, ఇంకెక్కువ ముదిరిపోతుంది, సఫరింగ్ మిగిలేది మనకే కదా. అదే విధంగా ఈ రోజు డబ్బు కూడా అంతే. ఈ రోజు మన పట్ల మోసాలు జరుగుతున్నాయి అని అంటే ఒక ఛాన్స్ ఏంటంటే అయితే మనం ఎక్కడో చేస్తుండాలి.
లేదా చెయ్యకపోయినా ఈ రోజు ఆ డబ్బు తిరిగి రాకపోతే అది ఇంకెక్కడి నుంచైనా తిరిగి వస్తుంది. అంటే మనకు రావాల్సిన డబ్బు అయితేనే మనకు తిరిగి వస్తుంది. ఈ పాయింట్ అందరూ అండర్లైన్ చేసుకోవాలి. ఎందుకంటే చాలా మంది క్లాసులు వినేటప్పుడు అలా ఏదో ఆలోచిస్తూ వింటారు, లేదా పడుకుని వింటుంటారు, ఇంకేదో పని చేసుకుంటూ వింటారు. ఒక్కొక్క మాట మీద శ్రద్ధ పెట్టరు. ఎందుకంటే అలా కంటిన్యూగా చెప్తూ ఉంటాం మేము. కొన్ని విషయాలు ఏమైతుందంటే ఆ ఫ్లోలో కూడా పోతాయి. పోయేసరికి కూడా క్యాచ్ చేయలేకపోతారు. క్యాచ్ చేయలేకపోయి ఏదో ఒక పాయింట్ పడతారు. పట్టేసి అయితే హట్ అన్న అయిపోయి క్లాసు వినడం అన్న మానేస్తారు. లేకపోతే ఇంకేదో అర్థమైపోతుంది. ప్లస్ ఒక ఎపిసోడ్కి ఇంకొక ఎపిసోడ్కి లింక్ ఉంది. ఇప్పుడు నిన్న నేను హాఫ్ అన్ అవర్ చెప్పాను దాని గురించి. ఇంకొన్ని విషయాలు చెప్పేది ఉంది. అది ఈ రోజు కంటిన్యూ చేస్తున్నారు. సో ఎవరి జీవితం పట్ల వాళ్ళకి శ్రద్ధ ఉందో, బాధ్యత ఉందో వాళ్ళు అన్ని ఎపిసోడ్లు చూడాల్సిందే. ఎందుకంటే విద్యార్థులు ప్రశ్న అడిగినప్పుడు ప్రతి ప్రశ్నకు సమాధానం ఇస్తాను నేను. ఆ తర్వాత కొన్ని విషయాలు రిపీట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే కొంతమందికి అర్థం కావడానికి టైం పడుతుంది కాబట్టి వాళ్ళకి అర్థం అయ్యేంత వరకు చెప్తాను నేను. సో కొన్ని విషయాలు రిపీట్ చేస్తే ఆ చెప్పిందే చెప్పారు అని అనుకోవద్దు. కొంతమందికి ఇంటెలిజెన్స్ వల్ల ఈజీగానే అర్థం అవుతుంది. కొంతమంది కొంత టైం, అందులో సమస్యలో ఉన్న వాళ్ళకి ఇంకొంచెం టైం పడుతుంది అర్థం కావడానికి. ఎందుకంటే సమస్యల్లో ఉంటారు కాబట్టి అమ్మ ఇంత చెయ్యాలా అనిపిస్తుంది. ఇప్పుడు వీళ్ళు ఎవరైతే మాకు డబ్బు రాలేదని అంటున్నారు, వీళ్ళ సమస్య కాదు, చాలా మంది సమస్య అదే. డబ్బులు ఇచ్చేస్తారు, ఆ తర్వాత అవి తిరిగి రావు. ఆ తిరిగి రాకపోవడం వల్ల మేము సమస్యల్లో ఇరుక్కున్నామండి అంటారు. అసలు మీ డబ్బుని మీరు ఒకరికి అప్పిచ్చి మీరు సమస్యల్లో ఇరుక్కున్నారంటే మీరు క్రియేట్ చేసిన విషయమే కదది. వాళ్ళు ఇస్తారని మేము అనుకున్నాం అంటే ఎలా అనుకుంటారు? కలియుగంలో ఉన్నాం మనం. సరే అయిపోయింది, ఏదో అయిపోయింది. ఒక సొల్యూషన్ ఏంటి అని అంటే శివార్పణం అనుకుని దానం చేశామని వదిలేసేయడం. అది తిరిగి అది ఒకవేళ మీరు ధర్మబద్ధంగా సంపాదించిన డబ్బయ్యుండి అది మీదే అయి మీరు పూర్వజన్మల్లో గనక అలాంటివి ఏమి చెయ్యకపోయి ఉంటే మల్టిప్లై అయ్యి ఇంకా పెరిగి మీకు తిరిగి వస్తుంది. ఈ యొక్క బీజాన్ని నాటితే ఎన్నో ఫలాలు వస్తుంది అంటారు చూసారా, అలా తిరిగి వస్తుంది. ఒకవేళ మనం గనక ఎక్కడైనా మోసం చేసి పూర్వజన్మల్లో గనక, ఎందుకంటే ఈ జన్మల్లో మోసాలు చేసినా జరగవచ్చు, పూర్వజన్మల్లో అవ్వచ్చు. సో ఈ జన్మల్లో మోసాలు చేసినా దానికి మనకి ఎన్నో జస్టిఫికేషన్స్ ఉంటాయి. ఈ రోజు జనాలు తప్పు చేసే వాటి అన్నిటికో కారణం చెప్తారు. ఆ రోజు ఈ పరిస్థితి వచ్చింది అందుకని ఇలా చేశాం అని తప్పుని సమర్థిస్తాం, కానీ చట్టం ఆ రకంగా పనిచేయదు. భగవంత్ ఇక్కడ చట్టం అన్న పదాన్ని యూజ్ చేస్తున్నాను నేను. సో చట్టం ఏం చెప్తుంది? స్వధర్మంలో ఉండి కర్మలు ఆచరించండి, పరధర్మంలో ఉండి కాదు అంది. ప్లస్ చట్టం ఇంకోటి ఏం చెప్తుంది? సనాతన ధర్మంలో అప్పులు లేవు, అన్ని దానాలే ఉన్నాయి. సో దానాల మీద కూడా భగవానుడు కొన్ని శ్లోకాలు చెప్పారు. తర్వాత చెప్పుకుందాం, సబ్జెక్ట్ మళ్ళీ అప్పుడు డైవర్ట్ అయిపోతుంది కాబట్టి. సో ధర్మానికి విరుద్ధమైన పనులు చేసినప్పుడే మనకి సమస్యలు వస్తాయి. కానీ కలియుగంలో ఉన్న దౌర్భాగ్యం ఏంటంటే ప్రతి వాళ్ళు అప్పులు చేసి బతుకుతాం అనుకుంటున్నారు. ఒకప్పుడు పొదుపు చేసి బతికేవాళ్ళు. పొదుపు చేసుకుని సంపాదించి ఆ సంపాదనల నుంచి పొదుపు చేసుకుని కావలసిన వస్తువులు కొనుక్కునేవాళ్ళు. కావలసిన పనులకి అలా జమ చేసుకుని ఇంకా టెన్షనే లేదు ఆ రకంగా. ఇప్పుడు ప్రతిదానికి అప్పు, అవసరం ఉన్న అప్పు, అవసరం లేకపోయినా అప్పు. ఇంకా అప్పు ఎగ్గొట్టడం అన్న పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. అసలు లోన్లు కడితే ఏదో పిచ్చోళ్ళని చూసినట్టు చూస్తున్నారు. డబ్బులు లోన్లు కడతారా ఎవరైనా? ప్లస్ ఒక స్టాండర్డ్ స్టేట్మెంట్ ఏమన్నంటే బ్యాంక్ వాళ్ళు డబ్బు ఉన్న వాళ్ళని ఏమనరు, లేని వాళ్ళ దగ్గర వసూలు చేస్తారు. ఇట్స్ ఎ వెరీ రాంగ్ స్టేట్మెంట్. అజ్ఞానం వల్ల మాట్లాడే మాటలు. లోన్ తీసుకున్న ప్రతి దగ్గర చేస్తారు, కానీ మీడియా ఏం చేస్తుందంటే లోన్ ఎగ్గొట్టిన వాళ్ళని ఎక్కువ హైలైట్ చేస్తుంది. వాళ్ళు ఏది చూపించాలనుకుంటారో అదే చూపిస్తారు, కానీ వాస్తవాలు ఆ రకంగా లేవు. కానీ ఓవరాల్ గా ధర్మం వైపు వెళ్ళి చూస్తే మాత్రము మనము డబ్బుని మోసం చేసినప్పుడు అది వ్యక్తులే కావచ్చు, బ్యాంకులే కావచ్చు, ఖచ్చితంగా తిరిగి వస్తుంది. ఈ రోజు నేను ఏబి ఎగ్జాంపుల్ ఇచ్చినప్పుడు ఇక్కడ బి అన్నవాడు ఏని హింసించి ఏ చేయి నరికేస్తే ఏ బయటకు వచ్చాడు సైకిల్లో నుంచేసి, కార్మిక్ సైకిల్లో నుంచి, క్షమించి. కానీ బి పాపం అలాగే ఉంది. సో అప్పుడు ఏమైంది? బికి ఏ ట్రైన్ కింద పడి చెయ్యి డ్యామేజ్ జరగాల్సింది జరిగింది. ఈ రోజు అంతే. ఈ ఎగ్జాంపుల్లో కూడా బ్యాంకుల్ని మోసం చేయొచ్చు, డబ్బు ఇచ్చిన వాడిని మీరు మోసం చేయొచ్చు. ఆ మోసం ఈ జన్మే కావచ్చు, లేదా వచ్చే జన్మలో ఎక్కడో చోట తిరిగి వస్తుంది.
ఎందుకంటే భగవంతుడు ఇచ్చే సంపదల్లో ధనం కూడా ఒకటి. అది ఎంతో పవిత్రమైన ఇది విషయం. సో డబ్బు సంపాదించడం ఎంత పవిత్ర కార్యమో, డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు కూడా అదొక దైవీ కార్యం కింద చెయ్యాలే తప్పితే ఈ రకంగా అప్పులు ఇచ్చేయడము, ఆ తిరిగి రాలేదని టెన్షన్. ఎందుకంటే ధర్మానికి విరుద్ధంగా వెళ్ళినప్పుడు టెన్షన్ వచ్చేస్తుంది, సంతోషం పోతుంది. సో సనాతన ధర్మానికి విరుద్ధంగా ఈరోజు అప్పులు ఇస్తున్నాం దానాలు చేయాల్సిన చోట. సో అవి తిరిగి రావట్లేదు. ఎందుకంటే ఆత్మల్లో శక్తి లేదు, నిజాయితీ లేదు. తిరిగి రాకపోయేసరికి అప్పులు తీసుకున్న వాళ్ళు ఎంత టెన్షన్లు ఉంటున్నారు, ఇచ్చిన వాళ్ళు అంతే టెన్షన్లు ఉంటున్నారు. తీసుకునే వాళ్ళు 1-2 రోజుల్లో ఇస్తారంటారు. 1-2 రోజుల్లో ఎట్లా తిరిగి వస్తుంది డబ్బు అసలు మీ దగ్గర? ఈ రోజు అనుకుందాం ఎవరి దగ్గర అయినా ఒక 10,000 అప్పు తీసుకున్నాం అనుకోండి, రేపు గాని ఎల్లుండి గాని ఇచ్చేస్తాం అంటారు. రేపు ఎల్లుండి ఎక్కడి నుంచి వస్తాయి మీకు? వస్తాయని అనుకున్నామండి అంటారు. అసలు డబ్బుని ఏ రకంగా మేనేజ్ చేస్తున్నారంటే అసలు అది ఇంకా పెద్ద లెసన్ ఏమో అనిపిస్తుంది. సరే అది కూడా ఏదో చెప్పేస్తే బెటర్ ఏమో అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఎందుకంటే మన బ్రిటిష్ చదువులు ఏవైతే చదువుకున్నామో ఆ బ్రిటిష్ చదువుల్లో డబ్బు సంపాదించడం ఒక పవిత్ర కార్యము, అది ధర్మం ప్రకారం సంపాదించాలి. తర్వాత ఏ రకంగా దానాలు చేసి దాన్ని మల్టిప్లై చేసుకోవాలి, పెంచుకోవాలి, ఇవి ఎక్కడా లేవు. అలా చదివేసాము, అలా ఇచ్చేసేసాం. కానీ నిజంగా బుద్ధి వాడాల్సి మన కార్మిక్ ఫిలాసఫీ ఏదైతే ఉందో, సనాతన ధర్మం ఏదైతే ఉందో, మన బ్రిటిష్ చదువులు అవి నేర్పించలేదు. అందుకే ఈ రోజు డబ్బు ఎట్లా మేనేజ్ చేయాలో ఎవరికి తెలియదు. వాళ్ళు లేని వాళ్ళు లేక ఏడుస్తుంటే ఉన్నవాళ్ళు ఉండి ఏడుస్తున్నారు అన్నట్టుంది. సో డబ్బు ఉన్నవాడు ఏడుస్తున్నాడు, డబ్బు లేనివాడు ఏడుస్తున్నాడు. డబ్బు లేనివాడు డబ్బు లేదు అని చెప్పి ఏడుస్తుంటే, డబ్బు ఉన్నవాడు ఎందుకు ఏడుస్తున్నాడు అని అంటే అధర్మ మార్గంలో సంపాదించాడు, అన్ని రోగాలే. ప్లస్ ఆ డబ్బుని కాపాడుకోవడానికి నానా కష్టాలు పడుతున్నారు. ఏ టైంకి నోట్లు రద్దు అవుతాయో తెలియట్లేదు, ఏ టైంకి కేసులు బుక్ అవుతాయో తెలియట్లేదు, ఏ టైంకి పోయి హాస్పిటల్లో పడుతున్నారో తెలియట్లేదు. ప్లస్ ఆ ట్యాక్స్లు ఎగ్గొట్టాలని చెప్పి ఎంత తపన, ఎంత ప్రతి వ్యక్తిలో తపన. ట్యాక్స్ ఎగ్గొట్టాలి, ఎట్లా ట్యాక్స్ ఎగ్గొట్టాలి అంటే భారతదేశం యొక్క చట్టాలని మేము పాటించము అంటున్నారు. సో ఇదంతా అవినీతి కిందే వస్తుంది. ఇలాంటివన్నీ చేసినప్పుడు ఖచ్చితంగా డబ్బు విషయంలో డబ్బు వ్యతిరేక దిశలో వెళ్తుంది మనకి. అది మనని యాక్చువల్గా వెతుక్కుంటూ రావాలి. అసలు మన వైపు ఫ్లో లాగా రావాలి. ఇప్పుడు మేము మొత్తం ఈ భగవద్గీత, రామాయణ, మహాభారతాలు స్టడీ చేసి ఇప్పుడు చెప్తున్నాం కదా, అసలు కరెక్ట్ గా ధర్మాన్ని పాటించాలే గాని డబ్బు సహజంగా మనకు ఫ్లో అవుతూ రావాలి. అసలు అది సమస్య కాదు డబ్బు అన్నది. కానీ డబ్బు సమస్య అయిపోయింది రోజు. లేని వాడికి ఇందాక చెప్పినట్టు లేని వాళ్ళకి లేదన్న సమస్య, ఉన్న వాళ్ళకు ఉందన్న సమస్య. సహజంగా రావాల్సిన డబ్బు మనం చేసుకున్న కర్మలకు. అందుకే అన్నా నేను ఇచ్చా మాత్రం అవిద్య అని. సో పేరు ప్రతిష్టలు సహజంగా రావాలి, కుటుంబ సభ్యులు ఉన్నతమైన వాళ్ళు, శ్రేష్టమైన వాళ్ళు, విద్యావంతులు, ఇలా అన్ని విషయాలు, అష్ట సంపదలు ఏవైతున్నాయో, అష్ట ఐశ్వర్యాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ సహజంగా రావాలి మన కర్మలకు ప్రతిఫలంగా. ఎందుకు రావట్లేదు అని అంటే ఇక్కడ మన కర్మలు ధర్మానికి అనుసారంగా లేవు కాబట్టి. సో డబ్బు విషయంలో అదే జరుగుతోంది. ఈ రోజు భారతదేశంలో మార్పు రావాలంటే చాలా మంది వ్యవస్థలు మారాలి, పోలీసు, పొలిటికల్, ఇవేవేవో మారిపోవాలంటారు. కాదు, మన విద్యా వ్యవస్థ, మన బ్యాంకింగ్ వ్యవస్థ మారాలి. ఎందుకంటే ఈ రోజు ఉన్న ఏదైతే పోలీసులు అంటున్నారో, కేసులు ఏమైనా బుక్ అయితే పోతాం కానీ అందరు ఎందుకు వెళ్తారు? కోర్టులకు కూడా కొద్ది మంది వెళ్తారు, అందరు వెళ్ళరు. పొలిటికల్ ఈ రోజు రాజకీయ నాయకులు ఉన్నారు, మన లోకల్ ఎమ్మెల్యే, వీళ్ళ రోజు పోయి ఏం కలిసేం రాం కదా వాళ్ళని. కానీ మన సమస్యలు మాత్రం మన వెంటే ఉన్నాయి కదా. సో మారాల్సింది ఎక్కడ? మన ఆత్మాన్న స్థితి ఇక్కడ ఉన్నత స్థితికి వెళ్ళాలి, విద్యా వ్యవస్థ మారాలి. సో దాన్ని మార్చాలంటే ఈ రోజు ఇండియాలో మార్చడం సాధ్యం కాదు కాబట్టి మేము నిరాకార శివ పరమాత్మ ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం ఒక ప్రత్యామ్నాయ విద్యా విధానాన్ని తెచ్చాం. ఆల్టర్నేట్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్. సో స్లోగా ఏమవుతుందంటే ఇది వస్తూ ఉంటది. ఈ రోజు మీరు చేసుకున్న అదృష్టానికి ముందే చేరి చదువుకుంటున్నారు. సో ఈ రోజు నేను డైరెక్ట్ గా చదివిస్తున్నాను మిమ్మల్ని. రాబోయే రోజులు ఎలా ఉంటాయంటే ఇలా వ్యక్తిగతంగా ఇలా కూర్చోబెట్టి చదివించే రోజులు ఉండదు, సహజంగా వచ్చేస్తుంది ఇది బయటికి. చెప్పేవాళ్ళు ఎంతో మంది వస్తారు. ప్లస్ కల్కి అవతరణ.
నేను ఏ రకంగా అయితే ఇలా చెప్తున్నానో ఇలాగే విశ్వంలో చెప్పేవాళ్ళు ఉన్నారు. సో ఇటువైపు హైదరాబాద్ లో నేను ఈ రకంగా క్లాసులు చెప్తున్నాననే విషయం విశ్వంలో అటువైపు వాళ్ళు వేరే వాళ్ళకి ఎలాగైతే తెలియదో నాలాగా చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళంతా ఒక దగ్గరకు వస్తారు. సో కల్కి భగవానుడి అవతరణ జరిగిందన్న విషయం బయటకు వస్తుంది. ఆ టీము బయటకు వస్తుంది. వచ్చినప్పుడు వాళ్ళంతా సనాతన ధర్మాన్ని బయటికి తీసుకొస్తారు. సో ఇప్పుడు పరివర్తన చెందకపోతే ఇంకెప్పటికీ చెందలేదు. సో కాబట్టి మన యొక్క మనస వాచ కర్మన, మన ఆలోచనలు, మన మాట, మన కర్మలు, డబ్బు విషయం ముఖ్యంగా ధర్మ మార్గంలో సంపాదించాలి. ధర్మ మార్గంలోనే ఖర్చు పెట్టాలి. ఖర్చు పెట్టేటప్పుడు అప్పులు ఇవ్వడం అన్నది సనాతన ధర్మంలో లేదు. అందుకే చెప్పాను, ఇటు విద్యా వ్యవస్థ మారాలి, ఇటు బ్యాంకింగ్ వ్యవస్థ మారాలి. ఎందుకంటే డబ్బు లేని చోట దాన్ని తీసుకొచ్చి అప్పులు చేసి చేసి కూలిపోతున్నారు. ఎప్పుడు చూడు వడ్డీలు కట్టాలి, వడ్డీలు కట్టాలి, తీసుకున్న వాళ్ళు వడ్డీలు కట్టాలని టెన్షన్ పడుతున్నారు, ఇచ్చిన వాళ్ళు వడ్డీ వసూలు చేయాలని టెన్షన్ పడుతున్నారు. ఇంకా సంతోషం ఎక్కడుంది? ఆరోగ్యం ఎక్కడుంది? సో బ్యాంకింగ్ సిస్టమ్ ఎక్కడొచ్చింది? కలియుగంలో వచ్చింది. సత్య త్రేత ద్వాపర ఈ యుగాల్లో ఎక్కడా లేదు. అందుకే ఎవరికి ఏ టెన్షన్ లేదు. డబ్బు సంపాదించారు, పొదుపు చేసుకున్నారు, కొనుక్కున్నారు. డబ్బు వడ్డీలు కట్టాలన్న బాధ లేదు, వడ్డీలు వసూలు చేయాలన్న బాధ కూడా ఎవరికి లేదు. ఏ బాధ లేకుండా బతికారు. ఆ రోజులు రాబోతున్నాయి. ఇప్పుడు ఎలాగైతే వ్యవస్థ ఈ రకంగా ఇప్పుడు విద్యాలయం స్టార్ట్ అయ్యి ఎంతో మంది ఎడ్యుకేట్ అవుతున్నారు, అదే విధంగా రాబోయే రోజుల్లో కూడా జనాలు పొదుపు వైపు వెళ్తారు. అసలు ఈ క్లాసులు వినే వాళ్ళందరికీ నేను అదే చెప్తున్నాను. ఇంకా అయిపోయిందేదో అయిపోయింది. మీకున్న అప్పులు ఏవైతే ఉన్నాయో అవి స్లోగా తీర్చేసేయండి. అప్పు ఎగ్గొట్టాలన్న ఆలోచన అసలు తీసేయండి. ఎందుకంటే కర్మ తిరిగి వస్తుంది. ఈ రోజు మీరు డబ్బు విషయంలో ఎవరినైనా మోసం చేసినా అది తిరిగి వస్తుంది. ఈ రోజు అధర్మ మార్గంలో గనక మీరు డబ్బు సంపాదిస్తే అది అధర్మమైన పనులకే వెళ్తుంది. అంటే మన సంతోషానికి అది అసలు డబ్బు ద్వారా సంతోషం రావాలి, మనకి ఆ సంతోషం రాదు. అది ఖచ్చితంగా ఎక్కడ మెజారిటీ ఆఫ్ ద కేసెస్ ఏమవుతుంది అంటే ఆ డబ్బు హాస్పిటల్స్ లో ఖర్చు అయిపోతుంది. సో మీరు డబ్బు సంపాదిస్తారు, ఆ తర్వాత తీసుకెళ్లి డాక్టర్లకు పెడతారు. సో మధ్యలో మీరు డబ్బు ఉందిగా, చాలా మంది ఎట్లా ఆలోచిస్తారంటే అమ్మో డబ్బు ఉండాలి, రేపు రోగాలు వస్తే ఎట్లా అంటారు. అసలు రోగం ఎందుకు వస్తుంది? బుక్ ఒకటి మీకు రెఫర్ చేసాం, యూ కెన్ హీల్ యువర్ లైఫ్ అని చెప్పేసి. అందులో ఏ రోగం ఎందుకు వస్తుందా అని చెప్పి ఆ టేబుల్ వేసి చూపించారు. అది అందరూ చదవండి, మీకు తెలిసిపోతుంది. ఆలోచన సరిదిద్దండి, ఆత్మాన స్థితిలో ఉండండి, రోగాలు రావు. నిరోగి శరీరం వచ్చేస్తుంది అంటే రోగమే లేని పరిస్థితి వస్తుంది. అసలు రోగమే లేని స్థితి వస్తుందా అంటే వస్తుంది. నేను నెక్స్ట్ ఎపిసోడ్ లో జరాసంధుడు ఎగ్జాంపుల్ ఇచ్చి చెప్తాను. ప్రస్తుతానికి డబ్బు దగ్గర ఉందాం ఇప్పుడు. ఆ తర్వాత డబ్బు విషయానికి వచ్చేసరికి కొంతమంది మా తాతలు తండ్రులు ఏమీ సంపాదించలేదండి, అందుకే మా బతుకులు ఇలా అయిపోయినాయి అని చెప్పేసి ఇది ఒక కామన్ స్టేట్మెంట్. చాలా మంది చెప్తూ ఉంటారు మా తాత తండ్రులు సంపాదించి, ఎప్పుడైనా మేము అంటాం కదా ఇలా ఇలా సంపాదించాలి, అధర్మం వైపు వెళ్ళొద్దు, చెయ్యొద్దు అని అనగానే ఏం చేస్తామండి, నీ ఖర్చులు ఉన్నప్పుడు మా తాత తండ్రులు సంపాదించింది ఏమీ లేదు కానీ ఒక స్టేట్మెంట్ ఇస్తారు. సో ఇప్పుడు దీన్ని పరిశీలిద్దాం. ఒకవైపు ఏమో మా తాత తండ్రులు ఏమీ సంపాదించలేదు అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇస్తున్నది, దీన్ని పక్కన పెడతాం. ఇటువైపు ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్ లో మనం ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు లోకేష్ గారు జన్మ తీసుకునేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో జన్మ తీసుకుంటే తండ్రి అయిన చంద్రబాబు నాయుడు గారు, తాత అయిన ఎన్టీ రామారావు గారు ఇద్దరు సంపాదించారు. అంటే తాత తండ్రి ఇద్దరు సంపాదించారు. ఈ రోజు ఎవరైతే స్టేట్మెంట్ ఇస్తున్నారో మా తాత తండ్రులు సంపాదించలేదు అని, సో ఇప్పుడు మీరు చెప్పండి, మీ తాత తండ్రులు ఎందుకు సంపాదించలేదు, లోకేష్ గారి తాత తండ్రి ఎందుకు సంపాదించారు? సో ఆలోచిస్తే మీకే అర్థం అవుతుంది. మనం చేసుకున్న కర్మల్ని బట్టి, అంటే మనం చేసిన దానం బట్టి ఆ పుణ్యానికి ప్రతిఫలంగా జన్మలు తీసుకుంటారు. సో మీకు సబ్జెక్ట్ దిగాల అని చెప్పి ఎగ్జాంపుల్ ఇచ్చిన. సో లోకేష్ గారు పూర్వజన్మల్లో చేసుకున్నారు పుణ్యము, కాబట్టి పుట్టేటప్పుడు ఏ ఇంట్లో పుట్టారు అని అంటే స్వతహాగా డబ్బు, గౌరవము, సుఖాలన్నీ వచ్చేసాయి. తాత తండ్రి ఇద్దరు ఆల్రెడీ సంపాదించి పెట్టారు.
అటువంటి సంపాదన ఉన్న ఇంట్లో ఆత్మ జన్మ తీసుకుంది. సో అంటే ఏం చెయ్యాలి మనం ఇక్కడ? ధర్మ మార్గంలో డబ్బు సంపాదిస్తాము. ఆ తర్వాత దాన్ని మన అవసరాలకు ఎంత వాడుకోవాలో అంత వాడుకుని, ధర్మ మార్గంలో ఏ పనులకైతే దాన్ని వాడాలనో దానికే వాడి, మళ్ళీ నేను తాగుతాను, తింటాను, తిరుగుతాను, జూదం ఆడతానంటే అది మళ్ళీ ధర్మ మార్గంలో సంపాదించొచ్చు మీరు. కానీ ఖర్చు ఎక్కడ పెట్టారు? వృధానే పోయింది. మల్టిప్లై అవ్వదు అప్పుడు డబ్బు. సో ధర్మ మార్గంలో సంపాదించి మీరు జూదమాడి ఓడగొట్టేశారు అని అంటే, జూదం ఆడడం అన్నది అధర్మం కాబట్టి మీకు అది పుణ్యం అన్నది జమ అవ్వదు. అంటే మీ డబ్బు మల్టిప్లై అవ్వదు. అదే డబ్బుని తీసుకెళ్ళి నిస్సహాయులకి, నిర్బలులకి, నిర్భాగ్యులకి, అంటే డబ్బు సంపాదించి వాళ్ళని వాళ్ళు పోషించుకోలేని వాళ్ళకి, చేసుకుని డబ్బు సంపాదించే బలం లేని విషయం. కొంతమంది శారీరకంగా బాగా వీక్ అయిపోతారు, వృద్ధులు, వాళ్ళు వీళ్ళు సంపాదించుకోలేరు. అక్కడ గాని, లేదా నిర్భాగ్యులు అంటే వాళ్ళ పుణ్యాన్ని తయారు చేసుకోలేదు. ఇప్పుడు ఈ మనం అంత మొన్న మేము చూపించాను చూసారా, చౌటుప్పల్ అమ్మ నాన్న ఆశ్రమం, మతి స్థిమితం లేదు, ఆరోగ్యం లేదు. సో వాళ్ళు వెళ్ళి ఏదో డబ్బు సంపాదించిన నిర్భాగ్యులు. సో అలా అనాథలు. సో ఎవరైతే ఆ రకంగా ఉన్నారో, ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ దానం చెయ్యాలి. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత మోసాలు జరుగుతాయా, మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా అంటే బుద్ధి వాడాలి. నేను ఆత్మని, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి అని చెప్పి భగవంతుడికి కనెక్ట్ అవ్వాలి. కనెక్ట్ అయిన తర్వాత మన డబ్బుని ఎక్కడ వెయ్యమని చెప్పి ఆయన సంకేతాలు ఇస్తారో అక్కడ వెళ్ళి వెయ్యాలి. తండ్రి సలహా లేకుండా ఏ పని చెయ్యొద్దు. ఇప్పటికి చాలా సార్లు చెప్పాము, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాము. దేనికైనా తండ్రి సలహా తీసుకుని చెయ్యాలి. ఎందుకంటే ఆయన సర్వజ్ఞుడు, సర్వోన్నతుడు, అన్ని తెలిసిన వ్యక్తి, సర్వశక్తివంతుడు అన్నాడు. అంటే ఆయనలో ఎంత శక్తి ఉంది అని అంటే, ఆయన ఇచ్చే సలహాకి తిరుగుండదు ఇంకా. మళ్ళీ దాన్ని మనం క్రాస్ చేసి అక్కడ పోతే ఇట్లుంటదా, ఇక్కడ పోతే కొంచెం ఆలోచనలను తగ్గించండి. అదే మనం నేర్పించాం క్లాస్ స్టార్టింగ్ లో. నేను ఆత్మని, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మన. శాంతి అంటే ఏంటి? ఆలోచనల యొక్క తీవ్రత తగ్గిపోవడం, నంబర్ ఆఫ్ థాట్స్ తగ్గిపోవడం. ఆ తగ్గిపోయి తండ్రికి కాంటాక్ట్ చేసినప్పుడు ఏమవుతుంది? ఖచ్చితంగా ఎక్కడి నుంచి ఆ ఆలోచనలు మనకే టచ్ అవుతాయి, లేదా ఎవరి ద్వారా అన్న మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఒకటికి 2 సార్లు ఎంక్వైరీలు చేసి మంచి మనసుతోటే అక్కడ ఇస్తాం మనం. డౌట్లు పెట్టేసుకునేదే. సో తండ్రి సలహా తీసుకుని చెయ్యండి. సో మీకు అప్పుడు అది తండ్రి ఇచ్చిన సలహానా, మన సొంత ఆలోచనలా అన్నది ఎట్లా తెలుస్తుంది అని అంటే, మనకు మైండ్ లో ఫ్లాష్ అవ్వడము, అదే మళ్ళీ మళ్ళీ కనిపించడము, లేదా దాని గురించి ఎవరైనా రెఫర్ చేయడము. సో సంకేతాలు 1కి 4 సార్లు అట్లా వచ్చినప్పుడు అది భగవంతుడి నుంచి వచ్చిన సంకేతం కింద తీసుకోవాలి. తీసుకుని అప్పుడు చెయ్యాలి. చేసిన తర్వాత మళ్ళీ ఏమైందా ఏంటా అని చెప్పి లెక్కలు పెట్టుకుంటూ చేసుకుంటూ, వాళ్ళు తిన్నారా, వీళ్ళు తాగారా అని చెప్పి ఇంకొద్ది ఇంకా అవన్నీ. ఆ తర్వాత మనం దానం చేసినప్పుడు అవతల వాడు సిగరెట్ తాగుతాడా, అవతల వాడు మందు తాగితే ఆ పాపం కూడా మనకే వస్తది అని అంటే, మనం దానాలు చేసేటప్పుడు బుద్ధి వాడమ్మా. కొంతమందికి నిజంగానే అవసరం ఉంటది పాపం. సో దానాలు ఇవ్వాలి. అదే అప్పులు ఇవ్వడానికి లేదు ఇక్కడ, ధర్మం ఒప్పుకోదు కాబట్టి. సో అప్పులకు సంబంధించి నేను ఆల్రెడీ చెప్పేశా. ధర్మంలో అయితే అది లేదు. ఒకవేళ కార్మిక్ ఫిలాసఫీ ప్రకారం మీరు ఒకవేళ ధర్మ మార్గంలో చేసి మనిషి అయితే ఆ అప్పు ఇచ్చిన వాళ్ళే, మీరు తీసుకున్న వాళ్ళే తిరిగి ఇస్తారు. ఒకవేళ అక్కడి నుంచి రాకపోతే ఇంకెక్కడి నుంచి అయినా మీ డబ్బు అయితే మీకు తిరిగి వచ్చేస్తుంది, మల్టిప్లై అయ్యి తిరిగి వస్తుంది. ఒకవేళ అధర్మ మార్గంలో సంపాదించి ఒకవేళ పూర్వజన్మల్లో మోసాలు చేసి ఉంటే మాత్రం తిరిగి రాదు. సో మళ్ళీ ఒక్కసారి రిపీట్ చేశాను ఆ విషయము. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి తాగుతారు, సిగరెట్లు తాగుతారు, మందు తాగుతారు. కొంతమంది ఎవరికన్నా అంటే అమ్మ వాడు తాగుతాడేమో, సిగరెట్ తాగుతాడేమో, మందు తాగుతాడేమో. ఫస్ట్ ఆలోచన ఇదే చేస్తున్నారు, అదొకటే పట్టుకొని కూర్చున్నారు. అందుకే చెప్పేది వివేకాన్ని వాడండి, బుద్ధిని వాడండి, తండ్రికి కనెక్ట్ అవ్వండి. తండ్రికి కనెక్ట్ అయితే ఆయన ఇస్తారు సంకేతాలు. ప్లస్ మనలో నిజాయితీని పెంచాలి. మనం గనక నిజాయితీగా వ్యవహరిస్తే, ఎవరికైతే డబ్బు అవసరం ఉందో వాళ్ళే మన పరిధిలోకి వస్తారు. భగవంతుడే వాళ్ళని ఎక్కడో మన చోట మన దీనికి వచ్చేటట్టు
ఆయన గైడెన్స్ ఇస్తారు. నేను మళ్ళీ ఒక్కసారి రిపీట్ చేస్తాను ఈ ఎగ్జాంపుల్ని. సపోజ్ మీరు డబ్బు దానం చెయ్యాలి అని అనుకుంటున్నారంటే, అంటే మనం నెక్స్ట్ అమౌంట్ని ఎట్లా మనం మల్టిప్లై చేయాలి అని అనుకున్నప్పుడు, భగవంతుని తలుచుకున్నప్పుడు ఎవరికైతే నిజంగా అవసరం ఉందో వాళ్ళే మన పర్వ్యూలోకి వస్తారు, వాళ్ళే మన కాంటాక్ట్ లోకి వస్తారు. భగవంతుని తలుచుకుని ఇవ్వాలి, అప్పుడు అది తిరిగి మల్టిప్లై పుణ్యం రూపంలో వస్తుంది. అంతేగాని అడగగానే వాళ్ళు తాగేస్తారేమో, సిగరెట్ తాగేస్తారేమో, మందు తాగేస్తారేమో, ఇదిగో ఇలాగే ఆలోచిస్తారు, అదొకటే ఆలోచిస్తున్నారు. సో ఏ రకంగా చేస్తానంటే ఈ రకంగా ప్రతి విషయానికి తండ్రిని అడిగి చేస్తారు. ఇండికేషన్స్ వస్తాయి ఆయన నుంచి, రాకుండా అయితే ఉండవు. కానీ మనం క్యాచ్ చేయగలగాలి. మనం క్యాచ్ చేయాలి అని అంటే మన ఆలోచనల యొక్క తీవ్రత తగ్గాలి, తండ్రికి కనెక్ట్ అవ్వాలి. ఆ కనెక్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే, ఏ రకంగా కనెక్ట్ అవుతారు? మనస్సు ద్వారా. సో మళ్ళీ ఒక్కసారి చెప్తాను మనస్సు ద్వారా ఎలా చేయాలని. జూమ్ ద్వారా, యూట్యూబ్ ద్వారా ఉండేవాళ్ళు ఒక్కసారి ఎక్కడున్న వాళ్ళు అక్కడ మళ్ళీ ఒక్కసారి మీ పనులు ఏమన్నా చేస్తుంటే కాసేపు ఆపి ఒక్కసారి మనస్సు ద్వారా కనెక్ట్ అవ్వడం. అంటే సేమ్ క్లాస్ స్టార్టింగ్ లో చెప్పింది, కానీ స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారు కాబట్టి ఇంక ఇప్పటి నుంచి నేను ఏం చేస్తాను అని అంటే, క్లాసు చెప్పేటప్పుడు దాని సొల్యూషన్ ఏదైతుందో అక్కడికక్కడ మీ చేత చేయిస్తూ పోతే కనీసం అప్పటికన్నా ఓహో ఈ సమస్యకి ఇది పరిష్కారం. యాక్చువల్గా మేము క్లాస్ స్టార్టింగ్ లో చేయిస్తున్నాం, కానీ కన్ఫ్యూజన్ వస్తుంది కాబట్టి ఎప్పటికప్పుడు చేయిస్తూ పోతూ ఉంటారు. సో ఇప్పుడు మన డబ్బుకు సంబంధించిన విషయానికి చేస్తున్నాం కాబట్టి అప్పుడు కూడా ఇదే సంకల్పాలు. సో అందరూ చేయండి. నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. ఒకవేళ ఇలా చేసేటప్పుడు మీకేమైనా ఆలోచనలు వస్తే మళ్ళీ నేను ఆత్మని, శాంతి స్వరూపాన్ని అని చెప్పి మళ్ళీ వర్తమానంలోకి తీసుకురండి. మళ్ళీ ఆలోచనలు వెనక్కి వెళ్ళడం కానీ, అంటే గడిచిపోయిన గతంలోకి వెళ్ళడం కానీ, లేదా భవిష్యత్తు వైపు వెళ్ళడం కానీ, ఈ రెండిట్లో ఏది జరిగినా కానీ నేను ఆత్మని, శాంతి స్వరూపాన్ని మళ్ళీ వర్తమానంలోకి తీసుకురండి. మళ్ళీ గడిచిపోయిన గతానికి గాని భవిష్యత్తుకు గాని వెళ్ళాయంటే మళ్ళీ నేను ఆత్మని, శాంతి స్వరూపాన్ని అని చెప్పి మళ్ళీ వర్తమానంలోకి తీసుకురండి. అలా చేస్తూ ఉంటే ఒక స్టేజ్ లో మనస్సు అటు గడిచిపోయిన గతానికి గాని భవిష్యత్తుకు గాని వెళ్ళడం ఆగిపోతుంది. సో మనసు అన్న ఆలోచన అన్న రెండు ఒకటే. ఇదే మనస్సుని, ఆలోచనని ఇంగ్లీషు భాషలో హార్ట్, మైండ్, థాట్ అని అంటున్నారు. విల్ పవర్ అని ఒక పదం కూడా వస్తుంది. అంటే సంకల్పాన్ని దృఢంగా చేయడం అంతే. మనసు దృఢంగా ఉండాలంటారు కదా, అట్లా ఆ రకంగా మనసు అటు ఇటు వెళ్ళిపోకుండా, మన అర్జునుడు భగవద్గీతలో ఏదైతే విషాద యోగంలో హృదయము ద్రవించి అని అంటే, హృదయం డైల్యూట్ అయిపోయింది, ఆలోచనలు అటు ఇటు వెళ్ళిపోతున్నాయి, దృఢంగా లేదు. సో ఇప్పుడు అదే చేస్తున్నాం. మనం ఏం చేస్తున్నాము? సంకల్పాన్ని దృఢంగా చేయాలి. నేను ఆత్మని, శాంతి స్వరూపాన్ని. మీరు కళ్ళ ద్వారా ఏం కనిపించినా, చెవుల ద్వారా ఏం వినిపించినా నేను ఆత్మని, శాంతి స్వరూపాన్ని అన్న సంకల్పాన్ని కదపొద్దు. అదే సంకల్పాన్ని నిదానంగా రిపీట్ చేస్తూ పోండి. ఏ ఆలోచన వచ్చినా మార్చండి, మళ్ళీ మార్చండి. వేరే ఆలోచన వస్తే మళ్ళీ మార్చండి. కళ్ళెదురుగా పరమాత్మ రూపం కనిపించకుండా మీకు ఎవరైనా మొహాలు ఎదురుగాకి వచ్చేసాయి అనుకోండి, స్లోగా, మీరు కంగారు పడొద్దు. నాకు రావట్లేదు రావట్లేదు అని టెన్షన్ పడొద్దు. ఇప్పుడే చేస్తున్నారు కాబట్టి వస్తుంది. మేమంతా ట్రై చేసి చూసాం, వచ్చింది చేస్తూ ఉంటే. సో ఇది అంతే. వంట చేయడం స్టార్టింగ్ ఎలా అయితే ఇబ్బంది అనిపిస్తుందో ఇప్పుడు సహజం అయిపోయిందో, డ్రైవింగ్ చేసేటప్పుడు కొత్తలో ఇబ్బంది అనిపిస్తుంది, డ్రైవింగ్ సహజం అయిపోయిందో, ఇంకా తర్వాత ఆలోచించాల్సిన అవసరం కూడా ఉండదు, సహజంగా చేసేస్తూ ఉంటాం. ఇది అంతే. సో మైండ్ కి ట్రైనింగ్ ఇస్తున్నాం. భగవద్గీత ద్వారా భగవంతుడు గురువుగా మనకు శిక్షణ ఇస్తున్నాడు, మైండ్ ని ఏ రకంగా ట్రైన్ చేయాలి, ఆత్మని ఏ రకంగా కరెక్ట్ గా వాడాలి అని చెప్పేసి. సో అదే మనం ఇప్పుడు చేస్తున్నాము. నేను ఆత్మని, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. ఈ యోగ స్థితిలో ఆలోచించి భగవంతుణ్ణి, ధనాన్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కడ పెట్టుబడిగా పెట్టాలన్న ఆలోచన చెయ్యండి. సో మీరు కనెక్ట్ అయి ఉన్నారు కాబట్టి మీ ఆలోచన ద్వారా భగవంతుడి కనెక్ట్ అయ్యారు. అయినప్పుడు మీకే సంకేతాలు వస్తాయి, లేదా అప్పుడు రాకపోయినా
ఇంకెవరి ద్వారా అన్న వస్తాయి. ఎందుకంటే మీరు ఈ ప్రశ్న అడిగారు. కానీ మీరు ఈ ప్రశ్న అడిగారు, దానికి సమాధానం వచ్చిందన్న విషయం మీకు గుర్తుండాలి. లేకపోతే అసలు ఇదెందుకు వచ్చిందా? ఎందుకంటే కొంతమంది ఊరికనే అన్ని మర్చిపోతూ ఉంటారు. ఆ తర్వాత అప్పుల వాళ్ళు వచ్చి వడ్డీ కట్టమంటారు. ఇదొక టెన్షన్ అయిపోతోంది అందరికి. సో అప్పుడు ఏం చేయాలి? మన ధనాన్ని పెంచాలి. అంతేగాని అప్పులవాడు వచ్చి డబ్బు అడగొద్దు అని చెప్పేసి ఇలాంటి వ్యతిరేకమైన సంకల్పాలు చెయ్యొద్దు. ఆ రకంగా డబ్బులు ఎగ్గొట్టడం గాని, సంకల్ప శక్తిని వ్యతిరేక దిశలో వాడడం గాని, అప్పులోళ్ళు వచ్చి నన్ను అప్పులు అడగొద్దు అని చెప్తే మీరు అప్పు తీసుకున్న బాకీ ఆత్మలో రికార్డ్ అయిపోయి ఉంది కదా మరి. సో డబ్బు విషయం డబ్బు ద్వారా ఎంత సంతోషం అన్నది రావాలో అది రాకపోవడానికి కారణము ఈ రకంగా మనము వ్యతిరేక దిశలో పనులు చేయడం వల్లే. సో అప్పు తీసుకున్నాం, సరే తీసేసుకున్నాము, ఇంక ఇప్పటి వరకు ఉన్నాయి తీర్చేసి, సో అప్పుడు తీర్చాలంటే ఏం చేయాలి? మన దగ్గర ఉన్న డబ్బుని పెంచాలి. పెంచాలంటే ఫస్ట్ స్టెప్ ఏంటి? నా దగ్గర ధనం సమృద్ధిగా ఉన్నది అన్న ఆలోచన. ఈ ఆలోచన ఏ స్థితిలో చేస్తున్నాం? ఆత్మిక స్థితిలో, డివైన్ స్టేట్ ఆఫ్ మైండ్. నేను ఆత్మను శాంతి స్వరూపాన్ని అంటే ఆత్మ అన్న స్థితిలోకి వచ్చాము. శివ పరమాత్మ నా తండ్రి అన్నప్పుడు తండ్రికి కనెక్ట్ అయ్యాం. ఈ స్థితిలో నా దగ్గర ధనం సమృద్ధిగా ఉన్నది అన్న సంకల్పం చెయ్యండి. సంకల్పానికి శక్తి వస్తుంది. శక్తి వచ్చిన తర్వాత మీకు ధనాన్ని ధర్మ మార్గంలో సంపాదించే అవకాశాలు, ఆపర్చునిటీస్ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. వచ్చినప్పుడు వాటిని ఉపయోగించుకోండి. సోమరతనంతో కూర్చోకండి. మళ్ళీ కూర్చుని నా వల్ల ఎక్కడవుతుంది, ఏమవుతుంది, అది ఎలా సాధ్యమని ప్రశ్నలు వేయకండి. ప్రయత్నం అన్నది చేయండి. కష్టపడాలి అని చెప్పి కష్టం అన్న పదాన్ని ఇంకా పూర్తిగా తీసేసేయాలి మన డిక్షనరీలో నుంచి. నేను ఏ ఏ పదాలు మార్చాలో మీకు అన్ని క్లాసెస్ లో చెప్పాను. సో ఇక్కడ కూడా కష్టము, చదువు విషయంలో కూడా పిల్లలతోటి కష్టపడి చదువు అని చెప్పి అనొద్దు. చదువుకో అని చెప్పాలి. ప్రశాంతంగా చదువుకో, కష్టపడి చదువు అనొద్దు, ప్రశాంతత. డబ్బు విషయంలో కూడా అంతే. ధర్మ మార్గంలో సంపాదించాలి కాబట్టి నా దగ్గర ధనం సమృద్ధిగా ఉంది. నేను ఈరోజు సేవ చేసి డబ్బు సంపాదిస్తాను అనుకోవాలి. కష్టపడి సంపాదిస్తాను అనుకోవద్దు. బర్డన్ అయిపోతుంది, బరువు ఎక్కిపోతుంది. సో ఈ రకంగా నా దగ్గర ధనం సమృద్ధిగా ఉంది అన్నప్పుడు అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. వచ్చినప్పుడు అడుగు ముందుకెయ్యాలి. సేవ చేసే అవకాశం వచ్చింది అనుకుని మీకు ఏ ఉద్యోగం కానీ అవకాశాలు ఏది వచ్చినా కానీ అది సేవ అనుకుని చెయ్యండి. డబ్బు ఫ్లో అవుతుంది. ఇది అక్కడ జరిగాయి. సో ఆ డబ్బు యొక్క అది సమృద్ధిగా ఉన్నప్పుడు మన అప్పులు మనం తీర్చేయగలుగుతాం. ఇది యాక్చువల్గా అప్పుదే. కానీ ఎగ్గొడుతూ కూర్చుంటే మాత్రము ఇమీడియట్ పనిష్మెంట్, ఇమీడియట్ శిక్ష ఏంటి అని అంటే టెన్షన్. అంటే శాంతిని కోల్పోతాం. రాత్రిపూట నిద్రలు రావు, తిన్నది అరగదు. ఇంకా అలా బతికేసి మళ్ళీ అప్పులను అలా ఎగ్గొట్టేసి అలా పెట్టుకుంటే మళ్ళీ ఆ అప్పులోళ్ళు ఎవరైతే ఉంటారో, పాత సామెతను చూసారా? పుణ్యం కొద్ది పురుషుడు, దానం కొద్ది బిడ్డలు అనేసి. అంటే దానం చేసుకుంటే పెట్టే పిల్లలు పుడతారన్నట్టు. అప్పులు ఎగ్గొడితే ఏమవుతుంది? వాళ్ళే పిల్లల రూపంలో జన్మ తీసుకుని మళ్ళీ మనం అప్పుడు కూర్చుని సంపాదిస్తూ కూర్చుంటే వాళ్ళు కూర్చుని తింటారు. ఇప్పుడు చాలా మంది అబ్బా తండ్రి ఎంత కష్టపడి సంపాదిస్తే పిల్లలు కూర్చుని తింటున్నారు అంటే తింటారు. మరి మీరు ఒకప్పుడు ఎగ్గొట్టారు కదా. సో వాళ్ళకి ఆ డబ్బు మీద హక్కు ఉంది. సో పిల్లల రూపంలో జన్మ తీసుకోవడం అంటే హక్కు కిందకి వచ్చేస్తుంది. వారసులు అయిపోతారు. సో హక్కు కింద వసూలు చేస్తారు. ఎందుకంటే ఈ రోజు మీరు 10 సార్లు తిప్పించుకుని చేసి డబ్బు తీసుకునేటప్పుడేమో తీయగా మాట్లాడతారా, మాకు డబ్బు అవసరం అండి, మీరు ఇంత గొప్పవాళ్ళండి, మీరు అంత గొప్పవాళ్ళు, మీ మనసు మంచిది కాబట్టి మాకు ఇచ్చారండి అని పొగిడి డబ్బు తీసుకుని ఆ తర్వాత మాట మార్చేస్తున్నారు, భాష మార్చేస్తున్నారు. ఎప్పుడొచ్చి పీక్కు తింటాం, మా దగ్గర లేకపోతే మేము ఎక్కడి నుంచి ఇస్తామండి అని ఇంకా తిరుగుబాట్లు చేస్తున్నారు. మొత్తం అంతా తీస్తుంది కర్మ. పిల్లలు కూడా అలాగే ప్రశ్నిస్తారు. మీరు సంపాదించి పెట్టకపోతే ఎవరు సంపాదించి పెడతారు? మీరు సంపాదించి తింటామని ఎందుకు? నువ్వు ఆనాడు అప్పులోళ్ళు వసూలు చేయడానికి వస్తే తిట్టావు కదా, మా దగ్గర ఉంటే ఇస్తాము, లేకపోతే ఎక్కడి నుంచి ఇస్తాము, మేము కావలసుకొని ఎగ్గొడుతున్నామా మేము? ఇవన్నీ రికార్డ్ అవుతున్నాయి కదా. మనసా వాచా కర్మన ప్రతిది రికార్డ్ అవుతున్నది. సో అట్లా అప్పులోళ్ళంతా వచ్చి పిల్లల కింద వచ్చి ఏదైతే మీరు వాళ్ళని అవమానించారో డబ్బు వసూళ్ళకి వచ్చినప్పుడు అదే అవమానాలు జరుగుతాయి పిల్లల నుంచి. ఎందుకంటే వాళ్ళే జన్మ తీసుకున్నారు కాబట్టి. వినడానికి ఇవన్నీ చేదుగుంటాయి కానీ మా చట్టం ఆ రకంగానే ఉంది. ఎందుకంటే అప్పు ఎగ్గొట్టుడు పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. బ్యాంకుల్లో కూడా ఎగ్గొట్టేస్తున్నారు.
సో డబ్బు తీసేసుకుంటున్నారు. గవర్నమెంట్ డబ్బు ఏమైతుంది, ఏం తీసుకోకపోతే కట్టకపోతే ఏం చేస్తారు అంటున్నారు. రికార్డ్ అయింది పాపము. సో అంతవరకు డబ్బు ఎక్కడో చోట నష్టం వచ్చేస్తుంది, రాకుండా అయితే ఉండదు. మమ్మల్ని ఏం చేయగలిగారని చెప్పేసి చాలా మంది నవ్వుకుంటారు కూడా బ్యాంక్ వాళ్ళని. మొత్తం అంతా తీస్తుంది. మనం ఏదైతే ధర్మ మార్గంలో సంపాదిస్తామో అదే మన వెంటుంటది. అది ఏదైతే మనం దానాలు చేస్తామో అది మల్టిప్లై అయ్యి వస్తుంది, పెరిగి వస్తుంది. అదే అధర్మమైన డబ్బుని తీసుకెళ్లి గుళ్ళలో హుండీల్లో వేసేసి చేసేసి భగవంతుడు దాన్ని స్వీకరిస్తాడంటే అపోహలు ఉన్నట్టు. అలాంటి అపోహల్లో భ్రాంతులు ఏమైనా బతుకుతుంటే బయటకు వచ్చేసేయండి. ఎందుకంటే ఆయన వచ్చేదే ధర్మాన్ని స్థాపించడానికి. ధర్మస్థాపనకు భగవంతుడు అవతరిస్తానని చెప్పి అధర్మ మార్గంలో డబ్బు సంపాదిస్తే స్వీకరించి దాన్ని మళ్ళీ తిరిగి మల్టిప్లై చేసిస్తారు. ఆ పొరపాటున కూడా ఆయన మల్టిప్లై కదా, స్వీకరించని కూడా స్వీకరించాడు. కానీ ఈ రోజు అధర్మ మార్గంలో వెళ్ళి చేసి ఆయనకి ఇచ్చేస్తే ఆయన ఏదో శిక్షలు ఇవ్వడం అని అనుకుంటే, ఇక్కడ శిక్షలు ఇవ్వడం ఆయన పని కాదు. ఆయన పని జ్ఞానాన్ని, శక్తిని ఇచ్చి మనని ఉన్నతి వైపు తీసుకెళ్ళడం. సో ఇది డబ్బుకి సంబంధించిన కర్మ ఫిలాసఫీ. సో డబ్బు ఏ రకంగా సంపాదించాలో చెప్పాను మీకు. ఆపర్చునిటీస్ వస్తాయి, అవకాశాలు వస్తాయి. కష్టము అన్న పదాన్ని తీసేసి ఇంకా దాని స్థానంలో సేవ అన్న పదం పెట్టుకొని చేయండి. అవకాశాలు వస్తూ సేవ అని అనుకుని చేసినప్పుడు అది ఏమవుద్దంటే దానికి గౌరవం ఇస్తున్నాం కాబట్టి అది ఇంకా మనకు అవకాశాలు ఎక్కువ వస్తాయి. ఆ వచ్చినప్పుడు తక్కువ శ్రమతో ఎక్కువ ఫలము, ఆ డబ్బు ఫ్లోలా వస్తుంది. అప్పుడు ఇప్పుడు ఏమైపోయిందంటే అధర్మ సంపాదించి కష్టపడి సంపాదించాలి, కష్టపడి సంపాదించాలంటే ఇక్కడ కష్టం అయిపోయింది. సో అది సహజంగా రావాల్సిన డబ్బు ఏమైపోయిందంటే అది రావాల్సిన చోట మనం పరిగెడుతున్నాం, చేస్తున్నాం, పరిగెట్టి 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 అలసిపోతున్నాం. అవసరమే లేదు. అది సేవ అనుకుని గౌరవం ఇచ్చేసి చెయ్యండి, అదే ఫ్లోయే వస్తుంది. ఇంకా అవకాశాలు పెరుగుతాయి. ఆ పెరిగినప్పుడు తక్కువ శ్రమతో. అందుకే అందరికీ చెప్తున్నాం, కష్టము అన్న పదాన్ని తీసేసేయండి, సేవ అనుకుని చెయ్యండి. ముఖ్యంగా పిల్లల విషయంలో కష్టపడి చదువు నాన్న, కష్టపడి చదువు అని అంటారు. ప్రశాంతంగా చదువు అంటే అయిపోతుంది. ఆ కష్టం అన్న పదాన్ని తీసేసుకుని హ్యాపీగా చదువు, ప్రశాంతంగా చదువు, అయిపోయింది. భాష మార్చారంటే ఆ బర్డన్ తగ్గిపోతుంది. సో ఇది డబ్బుకి సంబంధించిన కార్మిక్ ఫిలాసఫీ. సో ఇది విన్న తర్వాత ఇంకా మీకు ఏమైనా డబ్బుకు సంబంధించిన ప్రశ్నలు ఉంటే మన భగవద్గీత ప్రాక్టికల్ లైఫ్ అన్న వాట్సాప్ గ్రూప్ లో మెసేజ్ పెట్టండి. ఎవరైతే ఈ గ్రూప్ లో చేరలేదో వీళ్ళ కోసం అని చెప్పి ఈ పాస్ట్ 3-4 ఎపిసోడ్స్ కింద ఏం చేస్తానంటే లింక్ పోస్ట్ చేస్తాను. నేను వాట్సాప్ గ్రూప్ లింక్ పోస్ట్ చేస్తాను. అది మీకు ఎక్కడ వస్తుంది అని అంటే యూట్యూబ్ లో డిస్క్రిప్షన్ బాక్స్, అంటే ఆ యూట్యూబ్ కింద ఎక్కడైతే భగవద్గీత ప్రాక్టికల్ లైఫ్ అని ఉంటుంది కింద ఒక చిన్న ఆరో మార్క్ ఉంటుంది. ఆ టచ్ చేస్తే మీకు ఏమవుతుందంటే డిస్క్రిప్షన్ బాక్స్ వస్తుంది, లేదా మోర్ అని చెప్పు ఉంటుంది. ఆ డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ పెడతాం. ఆ లింక్ టచ్ చేసి మీరు గ్రూప్ లో చేరొచ్చు. లేదు అనుకుంటే నా నంబర్ ఏదైతే ఉందో ఈ ప్రతి ఎపిసోడ్ వెనకాల నా నంబర్ ఉంటుంది. అందరూ ఆ నంబర్ని సేవ్ చేసుకోండి. నా నంబర్ని సేవ్ చేసుకుంటే నా సేవ్ చేసుకుని ఈ లింక్ కావాలని చెప్పేసి ఒకసారి మెసేజ్ పెట్టండి. అప్పుడు నేను మీ వాట్సాప్కి ఆ లింక్ పోస్ట్ చేస్తాను. సో ఆ లింక్ ద్వారా మీరు గ్రూప్ లో జాయిన్ అయిపోవచ్చు. ఎందుకంటే గ్రూప్ లో చాలా మంది చేర్చి మా కాంటాక్ట్స్ ఫుల్గా అయిపోయింది అక్కడ. సో కాబట్టి లింక్ పంపిస్తాము. ఆ లింక్ ని టచ్ చేసినప్పుడు మీకు జాయిన్ గ్రూప్ అని చెప్పి ఒక మెసేజ్ వస్తుంది. ఆ జాయిన్ గ్రూప్ అని చెప్పి టచ్ చేస్తే మీరు ఆ గ్రూప్ లోకి వస్తారు. సో ఆ గ్రూప్ లోకి వస్తే ఏమవుతుందనంటే మీకు ఈ భగవద్గీత ప్రాక్టికల్ లైఫ్ అని చెప్పిన ఈ లింక్ పోస్ట్ అవుతుంది. మీరు ఏమైనా ప్రశ్నలు అడగాలంటే అడగొచ్చు. ఆ తర్వాత ఈ సినిమాలు మొన్న ఎపిసోడ్ నంబర్ 41 లో భక్త ప్రహ్లాద సినిమా క్లిప్ వేసి చూపించాం. కానీ అది యూట్యూబ్ వాడు కాపీరైట్ స్ట్రైక్ అని చెప్పేసి కాపీరైట్ క్లెయిమ్ వేసినప్పుడు అప్పటికి టేకప్ చేశాం. కానీ ఆ సినిమా ఏదైతే ఉందో భక్త ప్రహ్లాద ఏదైతే తామర మీడియా వాళ్ళు ఇచ్చేస్తున్నారో వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టి ఆ యూట్యూబ్ వీడియోని డిలీట్ చేయాల్సి వచ్చింది. సో అందుకని ఇప్పుడు రాబోయే రోజుల్లో ఏం చేస్తామంటే జూమ్ ద్వారా క్లాస్ రన్ అయ్యేటప్పుడు ఆ క్లిప్పింగ్ చూపించేస్తాం మేము. కానీ రికార్డింగ్ ని యూట్యూబ్ కి వేసేటప్పుడు
ఒకవేళ గనక అక్కడ యూట్యూబ్ నుంచి కాపీరైట్ అబ్జెక్షన్ వస్తే వీడియోని డిలీట్ చేసేస్తా. సో యూట్యూబ్ ద్వారా చూసే వాళ్ళకి ఏమైతుందంటే ఆ వీడియో క్లిప్పింగ్ ఆ సమయానికి చూసే అవకాశం ఉండదు. అక్కడ మేము కాపీరైట్ వల్ల తీసేసామన్న మెసేజ్ వేసేస్తాం. సో కాబట్టి అందరికి ఏం చెప్తామంటే గ్రూప్ లో చేరిపోండి. గ్రూప్ లో చేరిపోయి ఆ జూమ్ లింక్ ద్వారా 9 to 9:30కి ఏదైతే క్లాస్ అవుతుందో క్లాస్ అటెండ్ అవ్వండి. సో క్లాస్ అటెండ్ అయితే మీకు క్వశ్చన్స్ రాబోయే రోజుల్లో ఇంకా మనం డైరెక్ట్ గా క్వశ్చన్స్ అడిగి ఎక్కడికక్కడ మీ డౌట్స్ క్లారిఫై చేస్తాను. ఎందుకంటే ఇంకా ఇప్పుడు సబ్జెక్ట్ చెప్పాల్సి ఉంది కాబట్టి నేను ఇంకా డైరెక్ట్ క్వశ్చన్స్ తీసుకోవట్లేదు. ఎందుకంటే మీరు ఏం క్వశ్చన్స్ అడుగుతారో నాకు తెలుసు. సో దాన్ని నేను మళ్ళీ కవర్ చేస్తాను, తర్వాత చెప్తాను, ఇక్కడ చెప్పానని ఇలా చెప్పాల్సి వస్తుంది. సో అందుకే మీకు ఏం ప్రశ్నలు వస్తాయో నాకు తెలుసు కాబట్టి అవన్నీ కవర్ చేస్తుంటే నన్ను అయినా కానీ గ్రూప్ లో పోస్ట్ ఇప్పుడు ఎలా అయితే గ్రూప్ లో పోస్ట్ చేసి అన్ని ఆన్సర్ చేస్తూ పోతున్నానో గ్రూప్ లో పోస్ట్ చేసేవి మాత్రం ఇమీడియట్ గా మీరు పోస్ట్ చేసిన ఆ రోజు కానీ నెక్స్ట్ డే క్లాస్ లో కానీ వెంటనే క్లారిఫై చేస్తాను నేను. సో కాబట్టి ఆ లింక్ ద్వారా అందరూ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. సో క్లాసెస్ వింటున్న వాళ్ళు కూడా గ్రూప్ లో ఉన్న ఆ లింక్ ఏదైతే ఉందో మీకు తెలిసిన వాళ్ళకి కూడా పోస్ట్ చేయండి. ఎందుకంటే జ్ఞానాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా కుటుంబ వ్యవస్థ ఎప్పుడైతే బలపడుతుందో ఖచ్చితంగా సమాజం కూడా ఆరోగ్యంగా ఉంటది. అందరూ సంతోషంగా ఉంటారు. సో అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలన్న శుభకామనతోటి ఈ రోజు క్లాసు సమాప్తి చేస్తున్నాను. మళ్ళీ రేపటి క్లాస్ లో కలుద్దాము. అంతవరకు థ్యాంక్ యూ. ఓం నమః శివాయ.